యూనివర్స్ కనెక్షన్ తర్వాత మనీ ప్రవాహం జరిగే ముందు మనీకి సంబంధించి కొంతమంది జీవితంలో కొన్ని ఎక్స్పీరియన్సెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. అలాంటి ఎక్స్పీరియన్సెస్ లో ఒకటి మనీ అనేది బయట దొరకడం. ఎవరికైతే యూనివర్స్ కనెక్షన్ తర్వాత మనీ దొరికాయో ఆ మనీని ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలా వద్దా, ఇస్తే ఏంటి మా బ్లెస్సింగ్ ఆగిపోతుందా అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. మీ దగ్గరికి వచ్చిన మనీని మీరు ఏం చేయాలి, దాన్ని మీరు ఎలా ఫాలో అవ్వాలి, ఒకవేళ ఓనర్ తెలిస్తే దానికి మీరు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అనేది ఫుల్ వీడియో నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను. కింద కామెంట్స్ లో మేము లింక్ ఇస్తాము. ఆ లింక్ ద్వారా మీరు పూర్తిగా విషయం తెలుసుకుని మనీ ప్రవాహం మీ జీవితంలో జరగబోయే ముందు మీ దగ్గరికి డబ్బు వస్తే, మనీ గనక దొరికితే దాన్ని మీకు పాజిటివ్ గా ఉపయోగపడే విధంగా ఎలా ఉపయోగించుకోవాలి, ఏ గిల్ట్ ఫీల్ లేకుండా అనేది ఆ వీడియో చూసి నేర్చుకోండి. బై ద వే, మీలో ఎంత మందికి మనీ దొరకడం అనే ఎక్స్పీరియన్స్ చేశారు యూనివర్స్ కనెక్షన్ తర్వాత? కింద కామెంట్స్ లో మీ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.